హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మా, ఆ, కులదైవం యొక్క విశిష్టత ఏంటమ్మా? ఏ విధంగా పూజించాలి? కులదైవం అంటే ఒక్కొక్క వంశం. ఇక్కడ కులము అనే అర్థానికి క్యాస్ట్ కాదు. కాస్ట్ కాదు. అసలు కులం అనే పదం ఈ రోజుల్లో మనం కాస్ట్కి వాడుతున్నాం కానీ ఒక గుంపు, ఒక సముదాయము, ఒక సమూహము అనే అర్థంలోనే వాడాం. దీన్నే ఇలవేల్పు అనే పదం కూడా వాడతాం. అవును. అంటే ఒక ఆ, ఒక కుటుంబం ఏదైనా ఉందనుకోండి, ఆ కుటుంబానికి ఒక కుదురు ఉంటుంది. అంటే ఆ కుటుంబంలో అన్నదమ్ములు విడిపోయి చాలామంది 10 తరాల క్రితం, 7 తరాల క్రితం ఇలా చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఇలా వీళ్ళందరికీ మూలంగా ఒకళ్ళు ఈ కుటుంబం ఇంత వృద్ధి చెందడానికి కారణంగా ఒక దైవాన్ని పూజించి ఉంటారు. ఆ దైవం వాళ్ళ కులదైవం అవుతుంది. ఓహో. అలాంటి దైవాలు తప్పనిసరిగా, దైవాలు అనకూడదు కూడా, అలాంటి దైవం ప్రతి కుటుంబానికి ఒకటి ఉంటుందమ్మా. ఆ దైవాన్ని తప్పనిసరిగా కుటుంబ సభ్యులు ఆరాధించాలి. ఆ వంశం అలా అభివృద్ధి చెందడానికి వాళ్ళ యొక్క అనుగ్రహం కారణమవుతుంది. ఆ విధంగా ఉండేటటువంటి దైవాన్ని అర్చించకుండా ఉండకూడదు. వేరే దైవాలు అంటారా, రూపాలు, ఒకే దైవం యొక్క భిన్న రూపాలు కదా. ఆ భిన్న రూపాల్లో ఉన్న దైవాన్ని మీరు పూజించినా, భజన చేసినా, కొలిచినా తప్పేం లేదు. కానీ మీ దాన్ని మాత్రం మీరు మానకూడదు. భోజనం మానేసి టిఫిన్ తిని బతుకుతానన్నట్టు ఉంటుంది అట్లా ఉంటే. మీరు ఎన్ని రకాల స్నాక్స్ తినండి, ఎన్ని కూల్ డ్రింకులు తాగండి, భోజనం చేశాక కదా. అవును. అది అయ్యాక కదా ఇవన్నీ ఉపయోగపడేది. అలాగే మందులు వేసుకుంటాను ఆరోగ్యంగా ఉంటానంటే కుదరదు. భోజనం చేశాక మందులు వేసుకోండి. అవును. అట్లాగే మీ కులదైవాన్ని మీరు ప్రధానంగా ఆరాధించాల్సిందే, తరువాతే మిగిలినటువంటి దైవాలని. ఈ కులదేవతారాధన అన్నది తప్పనిసరిగా మీరు పెళ్ళిళ్ళల్లో చూస్తారు. ఐరేణి కుండలు అలాంటివన్నీ పెట్టిన తర్వాత కులదేవత ఆరాధన ఒక చిన్న ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో ఈ కులదేవతని పూజించటం ఉంటుంది. దాన్ని వదిలి మిగిలినవి ఎంత చేసినా ప్రయోజనం లేదు. మీ అసలు వాళ్ళనే వదిలేక మమ్మల్ని మీరు పట్టుకున్నావంటే తాత్కాలికమే, నీ నిష్ఠ ఏమిటి అన్నట్టు ఉంటుంది. ఆ దైవాలు కూడా, వాళ్ళ దైవాల యొక్క దృష్టి మన మీద. సాధారణంగా కులదైవంగా ఎవరుంటారమ్మా? తెలుగు ప్రాంతాలలో మీరు ఏ గ్రామంలో చూసినా, ఇప్పుడు కొత్తగా ఒక 50-60 ఏళ్ళగా వచ్చినటువంటి దేవాలయాలు పక్కన పెడితే, ఏ గ్రామంలో చూసినా ఎవరి ఆలయం కనపడుతుందమ్మా మీకు? రామ మందిరం కనపడుతుంది. లేదంటే మనకి ప్రత్యేకంగా స్వయంభూ ఆలయాలు ఎవరు ఉన్నాయి? ఎక్కువగా నరసింహస్వామి ఉన్నాయి. ఈ రెండు ఉండేటటువంటి అవకాశం ఉంది ఎక్కువగా. ఇప్పుడు మీరు ఎన్ని రకాల, ఇప్పుడు రకరకాల పేర్లతో వచ్చేటటువంటి దేవతారాధనలు మనకు కనపడుతున్నాయి. పైగా ఎక్కడో ఏదో పురాణంలో ఉన్న ఏదో ఒక దేవత పేరు తీసుకొచ్చి ఆ దేవతను ఆరాధిస్తే మీ కోరికలు తీరతాయని చెప్పేటటువంటి వాళ్ళు కూడా కనపడుతున్నారు. వాళ్ళు పురాణంలో ఉన్నారు, ఆ పేరు లేకపోలేదు. కానీ అలాంటివి ఇవన్నీ చెయ్యండి, చెయ్యొద్దని ఎవరూ చెప్పట్లా. కానీ మీ పూర్వులు తాత ముత్తాతలు ఏ దైవాన్ని ఆరాధించారో దాన్ని వదిలిపెడితే మాత్రం నేల విడిచి సాము చేసినట్టు. చాలామంది మాకు సంతానం కలగట్లేదండి, అక్కడ మొక్కుకున్నాం, ఇక్కడ మొక్కుకున్నాం, అది చేసాం, ఇది చేసామని చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఒకటే ఒక సూచన నేను తరచుగా చేసింది, ఫలితం ఉందని చెప్పారు. నేను పెద్ద ఆలోచించి, నాకు వాస్తు జ్యోతిష్యాలు ఏమీ తెలియవు కానీ ఊరికే జస్ట్ హేతుబద్ధంగా ఆలోచించి చెప్పింది, మీ కులదేవత ఆరాధన చేశారా అని. కులదేవత అంటే ఎవరండి అంటే మీ పూర్వులందరూ ఎవరిని ఆరాధించారు? ఏమోనండి, మా ఇంట్లో పెద్దవాళ్ళు లేరు, అనేక కారణాలు, చెప్పేవాళ్ళు లేరు, అందువల్ల మా కులదైవంలో మాకు తెలియదు. అయితే మీ బంధువుల్లో ఇదే ఇంటి పేరున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళల్లో కామన్గా ఎక్కువ పేర్లు ఏమున్నాయో చూడండి, ఆ ఇంటి పేరున్న వాళ్ళ వెళ్ళి అడగండి. అడిగితే వాళ్ళ ఇంట్లో ఎవరిని ఆరాధిస్తున్నారో తెలుసుకోండి. మీ పాత కాలంలో ఇంట్లో ఇప్పుడున్న ఫోటోలు లేకపోయినా ఏదో చిన్న బొమ్మ ఏదో ఉండేది కదా దేవుడి గూట్లో, ఆ ఉండేటటువంటిది ఏది ఉండేదో అది వెతుక్కోండి, అది మీ కులదైవం అవుతుంది. మిగిలిన దేవతారాధన మానమని చెప్పట్ల, కులదైవాన్ని మాత్రం మర్చిపోకండి. అది చెబితే చాలా కష్టపడి అవసరం నెత్తిన తంతుంటే ఎవరైనా చేస్తారు కదమ్మా. అవునమ్మా. కనుక్కున్నారు, మాకు ఫలితం వచ్చిందని 2 ఏళ్ల తర్వాత వచ్చి చెప్పారు. ఎలా పూజించాలమ్మా కులదైవాన్ని? మామూలు పూజ పెద్దగా ఏముండవు. ఒక్కొక్క ప్రత్యేకం అంటే మనం ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క పద్ధతి ఉంటుందమ్మా. ఇక్కడ కూడా సామాజిక వర్గాల భేదం ఉంటుంది పూజా విధానంలో. ఈ పదాలు వాడచ్చో ఏదో తెలియదు కానీ నేను చెప్తున్నా, అర్థం కావాలని చెప్తున్నాను. చట్టపరంగా తప్పైతే నేను చెప్పలేను కానీ బ్రాహ్మణులు ఉన్నారు,
వాళ్ళు పూజ చేసే విధానం వేరు వేరు. అవునవును. కదా. అవునమ్మా. అలాగే బ్రాహ్మణేతరులు ఉన్నారు, వాళ్ళ పూజ చేసే విధానం వేరుంటుంది కదా. ఉమ్. ఏ విధానంలో పూర్వులు పూజ చేశారో ఆ విధానంలో కొనసాగించండి. లేదు, ఇప్పుడు నేను కొత్తగా ఎక్కువ శాస్త్రోక్తంగా చేయాలనుకుని నేను ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉండాలనుకుంటున్నాను, నేను నేర్చుకున్నాను. మా ఇంట్లో మా అమ్మ ఒట్టక్కడ దేవుడి దగ్గర దీపం పెట్టి ఒక పటికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టేది, ఒక ఉమ్. అగరొత్తి వెలిగించి. ఉమ్. ఆవిడకి ఏమీ తెలియని కూడా తెలియదు, మా ఉమ్. నాన్న కూడా అలాగే చేసేవాడు. కానీ నేను ఇప్పుడు ప్రత్యేకంగా పూజా విధానం నేర్చుకున్నాను, నేను పూజ చేయాలనుకుంటున్నాను, శాస్త్రోక్తం చేయొచ్చు, ఓకే. చేయకూడదనేం లేదు. ఉమ్. కాకపోతే మొదలుపెట్టా కొనసాగించాలి, ఆ. అదొకటి ఉంది. ఇప్పుడు నీవి మీ అమ్మలాగానో అత్తగారిలాగానో ఓ దీపం వెలిగించి వచ్చేస్తానంటే ఇట్స్ ఓకే. లేదు, నేను సావకాశంగా చేస్తానంటే కనీసం నీ జీవితం ఉన్నంతకాలం అంతానైనా ఆ విధంగా కొనసాగించాలి. ఉమ్. మళ్ళీ కొంతకాలం చేసి మళ్ళీ నేను పాత పద్ధతికి వెళ్ళిపోతానంటే ఏదో ఇంటికి పిలిచి భోజనం పెట్టకుండా పంపించినట్టు ఉంటుంది. ఉమ్. ఇబ్బందులు పాలవుతామంటారమ్మా? ఇబ్బందులు పాదు, కానీ మనకే అనీజీగా ఉంటుంది. ఉమ్. దేవుడు ఎప్పుడు కూడానమ్మా శాడిస్ట్ కాదు, అవును. ఉమ్. శిక్షించడు, శిక్షణ ఇస్తాడు, కొంచెం గుర్తు చేస్తూ ఉంటాడు. ఇలా ఆ, చెయ్యాలి కదా, నేనున్నాను. మర్చిపోయా కాదు, ఇలా చేస్తానన్నా మర్చిపోయా, ఆ. మర్చిపోసుమా, ఉమ్. మర్చిపోయినట్టున్నావు అని గుర్తు చేస్తాడు, అంతే తప్ప దేవుడు ఎప్పుడు శిక్షించడు. శిక్షిస్తే దేవుడు ఎందుకు అవుతాడు? పరమ కరుణామూర్తి, ప్రేమావతారం భగవంతుడు మన్ని ఎందుకు శిక్షిస్తాడమ్మా? అది అంచేత కులదైవాన్ని మర్చిపోవడం చాలా ప్రమాదం. ప్రస్తుత కాలంలో సందర్భమే అనుకుంటున్నాను, ఆ సందర్భం కాదనుకుంటున్నాను. ప్రస్తుత కాలంలో ఈ పురాతన కాలం నుంచి వంశపరంపరగా ఆరాధిస్తూ వస్తున్నటువంటి దైవాలని మర్చిపోయి దేవుళ్ళని కూడా ఫ్యాషనబుల్గా తయారు చేసుకుని మనం ఒక మోజులో పడి పద్ధతిలో వెళ్ళిపోతున్నట్టుగా నాకు చాలా అనిపిస్తోంది. జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. మనం గనక రాముడిని చూసినట్టయితే రాముడు తప్పనిసరిగా తమ పూర్వుడైనటువంటి వంశకర్త అయినటువంటి సూర్యుడిని ఆరాధించేవాడు, అలాగే తమ కులదైవమైనటువంటి రంగనాథ స్వామిని ఆరాధించేవాడు. అంచేత ఎవ్వరూ మానలేదు. అవతార పురుషులే కులదైవాన్ని వదిలిపెట్టనప్పుడు మనం తప్పనిసరిగా కులదేవత ఆరాధన చేయాలి. ఇందులో హెచ్చుతగ్గులు కానీ వీళ్ళంతా ఫ్యాషనబుల్గా ఈ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఈ రకంగా చేస్తున్నారు, ఈ కొత్తగా ఉంది అని అనుకుని మనం పూర్వులు, మన పెద్దలు, మనం ఈ స్థితికి రావడానికి కారకులైన వాళ్ళు ఏ దైవాన్ని ఆరాధించారో ఆ దైవారాధన వదిలేయడం అన్నది శ్రేయస్కరం కాదు. నమస్తే. నమస్తే అమ్మ.